పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము. ఇప్పుడు మీరు సమృద్ధిగా భుజించి తృప్తి చెందుదురు. మీకు మహా ఉపకారములు చేసిన ప్రభువును మీరు స్తుతించి కీర్తింతురు. నా ప్రజలను ఇక మీదట ఎవరునూ తృణీకరింపజాలరు. 52 క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం వచనములు 21 మరియు 24 నుండి 27 వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడును పరలోక రాజ్యమున ప్రవేశింపడు, కానీ పరలోక మందలి నా తండ్రి చిత్తానుసారంగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యను. దాని పతనము చాలా ఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పట్టణాన్ని ధ్యానిద్దాం. ఇక్కడ క్రీస్తు ప్రభు సువిశేష పట్టణంలో చెప్తూ ఉన్నారు, ప్రభు 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 అని నన్ను సంబోధించటము, మీరు వాక్కుల ద్వారా నన్ను సంబోధించటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మీ ఆత్మ మీ ఆత్మ నాకు చాలా దూరంగా ఉంటే అది ప్రయోజనం లేదు. మీరు పరలోకమందలి నా తండ్రి చిత్తాన్ని పాటించే బిడ్డలైతేనే మీరు నా రాజ్యములకు అర్హులు అని చెప్తూ ఉన్నారు. మీరు ఎలా ఉండాలంటే, మీ ఆత్మీయ స్థితి మీరు క్రీస్తుని పునాది రాయిగా కలిగి ఉంటేనే మీ ఆత్మీయ స్థితి బాగున్నట్లు. దుష్టుడు వేసే పన్నాగములకు మీరు లొంగరు. అంటే ఇక్కడ వరదలు పెనుగాలులు అనేది సైతాను సృష్టించే కార్యముల గురించి చెప్పబడుతూ ఉందన్నమాట. అటువంటివి ఏవి తలెత్తినా మీరు క్రీస్తు మీద నిర్మింపబడ్డారు కాబట్టి మీరు స్థిరంగా ఉంటారని ప్రభు చెప్తున్నారు. అదేవిధంగా బుద్ధిహీనుడు ఎలా ఉంటాడంటే, దేవుని పునాది లేకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకున్న మాదిరి ఉంటాడు. ఒకవేళ సైతాను తంత్రములు వాడిని అటాక్ చేసినప్పుడు వాడు పడిపోతాడు అని ఇక్కడ సువిశేషంలో చెప్పబడిందనమాట. మరి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మనము క్రీస్తు మీద కట్టబడ్డామా అనేది మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన అంశం. ఓ క్రీస్తు ప్రభువా, మేము కేవలం పెదవుల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే మమ్మల్ని మన్నించండి అయ్యా. మా ఆత్మీయ స్థితిని సరిచేయము, క్రమపరచము ప్రభువా. మాలో మీకు నిషిద్ధమైనది ఏది ఉన్నా అది తొలగించండి ప్రభువా. మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. మీ యందు విశ్వాసం కలిగి, మీ యందు నిరీక్షణ కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని మలచండి ప్రభువా. మా ఆత్మీయ స్థితిని సరిచేయము, క్రమపరచము ప్రభువా. ఓ క్రీస్తు ప్రభువా, మీరే మా ఆత్మీయ పునాదిగా ఉండి మమ్మల్ని సంరక్షించండి దేవా. మీ రక్షణ భాగ్యంను పొందు కృపని, అనుగ్రహాన్ని మా అందరికీ ప్రసాదించండి తండ్రి. మా ఆత్మీయ కన్నులను తెరిచి
మేము మిమ్మల్ని దర్శించే భాగ్యాన్ని, మిమ్మల్ని స్వీకరించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.